హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఏంటి శాంత, నీ చీరలన్నీ ఒక్కొక్కటిగా ఉతికేసి బ్యాగ్‌లో సర్దుకుంటున్నావు. ఏంటి విషయం? ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నావా? నాతో చెప్పనే లేదు అడిగింది అహల్య. అందుకు శాంత, ఇక నా దారి నేను చూసుకోక తప్పదు కదమ్మా! అందుకే నాకున్న ఈ 4 కాటన్ చీరలను బ్యాగ్‌లో పెట్టుకుంటున్నాను అని చెప్పింది శాంత. శాంత మాటలు అర్థం కాకపోవడంతో, అదేంటి నీ దారి నువ్వు చూసుకోవడం ఏంటి శాంత? కాస్త అర్థమయ్యేలా చెప్పు అడిగింది అహల్య. ఇందులో మీకు అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మొన్న పండగకొచ్చినప్పుడు మీ పిల్లలిద్దరూ మీరు రిటైర్డ్ అయిన వెంటనే వాళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి రమ్మని చెప్పి వెళ్లారు కదమ్మా! మీరు రిటైర్డ్ అయ్యి 15 రోజులు కావస్తుంది. రేపు మీరు వెళ్ళిపోతే ఇక నా దాన్ని నేను చూసుకోక తప్పదు కదమ్మా! మన పనమ్మాయిని అడిగితే చెప్పింది మనకి దగ్గరలో ఓ వృద్ధాశ్రమం ఉందని. ఇన్ని సంవత్సరాలు మేమి మేమి మీ వద్ద ఆశ్రయం పొందాను. ఇప్పుడు తప్పదు కదా! అందుకే ఆశ్రమానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను అని చెప్పింది శాంత. ఓహ్! అదా! నీ హడావుడికి కారణం. అయినా నేను నీకు చెప్పనే లేదు కదా! పిల్లల దగ్గరికి వెళ్తున్నానని. ఇంతలో నీ నిర్ణయం ఏంటి శాంత? అడిగింది అహల్య. అదేంటమ్మా! రిటైర్ అయిన వెంటనే పిల్లలిద్దరూ మా దగ్గర రమ్మని అడిగితే అలాగే వస్తానని చెప్పారు. ఇప్పుడేమో వెళ్ళనంటున్నారు. అసలేమంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా! అడిగింది శాంత. సరే, పూజ పూర్తయింది కదా! వేడిగా డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ సర్దిపెట్టున్నావు. పద, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అంది అహల్య. సరే, వడ్డిస్తాను పదమ్మా అంటూ శాంత డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. అహల్య టిఫిన్ చేయడానికి కూర్చుని, ఇంతకీ ఈరోజు ఏం టిఫిన్ చేసావు శాంత అంటూ డైనింగ్ టేబుల్ మీదున్న గిన్నెలకేసి చూసింది. అప్పటికే ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ, మొన్న అడిగారు కదా, పెసరట్టు అల్లం చట్నీ చేయవు శాంత, చాలా రోజులైందని. ఈరోజు అదే చేశానమ్మా. ఇదిగోండి అల్లం చట్నీ, దాంతోపాటు మీకు ఇష్టమని కొబ్బరి చట్నీ కూడా చేశాను అంది అహల్య ప్లేట్లో చట్నీ వడ్డిస్తూ. థ్యాంక్ యూ శాంత, నువ్వు కూర్చో, పెసరట్టు వేడిగా తింటేనే బాగుంటుంది అంది అహల్య. ఈరోజు శనివారం కదమ్మా, నేను ఉపవాసం, మర్చిపోయారా అంది శాంత. అవును కదూ, మర్చిపోయాను. ఏంటో నేను రిటైర్ అయిన దగ్గర నుంచి బద్ధకంతో పాటు నాకు బతపరుపు కూడా వచ్చేసింది. ఏ విషయం అంతకు ముందులా గుర్తుండట్లేదు. అందుకే మనిషి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంటే శరీరం మెదడు చురుగ్గా ఉంటాయంటారు. నేను రిటైర్ అయ్యి ఇప్పటికే 15 రోజుల దగ్గరికి వస్తుంది. నాలో చాలా మార్పులు వచ్చాయి శాంత. అంతకుముందు కాలేజీకి వెళ్ళే హడావుడిలో ఉదయం 5 గంటలకు లేచి కాసేపు క్లాస్ వర్క్ అది పూర్తి చేసుకొని ఆ తర్వాత పూజ, ధ్యానం ముగించుకొని 8 కాలేజీకి వెళ్ళేదాన్ని. ఇప్పుడు రిటైర్ దగ్గర నుంచి అలాంటి బాధ్యతలు ఏమీ లేకపోవడంతో నిద్ర లేచే సమయం, పూజకి కూర్చోవటం, టిఫిన్ తినటం ఇలా ప్రతిదీ ఆలస్యంగానే అవుతున్నాయి. అందుకే మళ్ళీ డ్యూటీలో చేరాలని నిర్ణయించుకుంటున్నాను అంది అహల్య. డ్యూటీనా? పిల్లలకు వస్తారని చెప్పారు కదా! ఇప్పుడేమో మళ్ళీ డ్యూటీ అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదమ్మా అడిగింది శాంత. అవును శాంత, కొత్తగా ఓ పనిని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకు నువ్వు నాకు సహాయం చేయాలి. నువ్వెక్కడికి వెళ్ళటం లేదు. నేను చేయబోయే పనికి నీ సహాయం నాకు చాలా అవసరం. చేస్తావా శాంత అడిగింది అహల్య. అన్నం పెట్టి ఆదరించి నాకు ఆశ్రయం కల్పించినవారు, అలాంటి మీరు నన్ను సహాయం కావాలని అడగటం ఏంటమ్మా? ఆర్డర్ వేసి చేయించుకోవాలి కానీ. ఇంతకీ మీరు మొదలు పెట్టబోయే ఆ పనేంటో నాకు చెప్పనే లేదు అడిగింది శాంత. శాంత ప్రశ్నకు అహల్య ఏదో చెప్పబోతుండగా అహల్య వాళ్ళ పక్కింటావిడ శాంత, శాంత, కూరగాయల బండి వచ్చింది, త్వరగా రా అని పిలవడంతో శాంత వంటింట్లోకెళ్ళి బుట్ట తీసుకొని, ఉండండమ్మా, కూరగాయలు తీసుకొని ఇప్పుడే వస్తానని బయటికి నడిచింది. పాపం శాంత, నేను ఎక్కడ నా పిల్లల దగ్గరికి వెళ్తానో అనుకుని తన దారి తను చూసుకుందామని సిద్ధమైంది అని అనుకుంటున్న అహల్య ఆలోచనలు ఒకసారిగా గతంలోకి వెళ్ళాయి. అహల్య భర్త మనోహర్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుండేవాడు. అహల్య ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా చేస్తుండేది. ఇద్దరు కూడా పల్లెటూరులో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదువుకుని పెళ్లికి ముందే ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారు.
అటు మనోహర్, ఇటు అహల్య కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఒకరే సంతానం అవడంతో పెళ్లి చూపులప్పుడే పెళ్ళయ్యాక మా అమ్మానాన్నలు మనతో పాటే ఉంటారు అని చెప్పాడు మనోహర్. అందుకు అహల్య, నాకెటువంటి అభ్యంతరం లేదు. మా అమ్మానాన్నని ఎంతైతే గౌరవంగా చూసుకుంటానో అత్తయ్య మావయ్యని కూడా అంతే గౌరవిస్తాను. నాదొక రిక్వెస్ట్, అడిగితే ఏమనుకోరు కదా అంది అహల్య. పర్వాలేదు, అడగండి అన్నాడు మనోహర్. మా అమ్మానాన్నలు కూడా మీలాగే నేనొక్కదాన్నే. ఇప్పుడంటే అమ్మానాన్నలిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఊళ్ళో ఉన్న పొలాన్ని చూసుకుంటూ హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు నాకు వాళ్ళ గురించిన ఎటువంటి కంగారు లేదు. కాకపోతే రోజులెప్పుడు ఒకేలా ఉండవు కదా. రేపేదైనా అవసరం వచ్చి నా సహాయాన్ని అందించాలన్నా, లేదా వాళ్ళని వృద్ధాప్యంలో మనతో పాటే ఉండనివ్వడానికి మీకేమైనా అభ్యంతరమా అడిగింది అహల్య. అందుకు మనోహర్, నా దృష్టిలో తల్లిదండ్రులకు కొడుకులైనా కూతురైనా ఒకటే. పైగా తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో మనల్ని మీరు కాక మరెవరు చూసుకుంటారు? మన పెళ్ళైన వెంటనే మీకు కూడా మీ అమ్మానాన్నలు వచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు మనోహర్. కాబోయే భర్త మంచితనం గ్రహించిన అహల్య, మీలాంటి మంచి మనిషికి భార్యనవుతున్నందుకు నిజంగా నేను అదృష్టవంతురాలిని అంది. అలా తమ పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారని, ఇంటా బయట ఏం కష్టాలు పడుతున్నారో ఏంటో అని కొన్ని రోజులు మనోహర్ రావు తల్లిదండ్రులు, మరి కొన్నాళ్ళు అహల్య తల్లిదండ్రులు వాళ్ళకి సహాయంగా ఉండి వెళ్ళేవాళ్ళు. మంచి వ్యక్తితో మంచి వ్యక్తితో ఉన్న భర్త, కలలో పెట్టుకుని చూసుకునే అత్తగారు మామగారు, కూతురికి ఏ చిన్న కష్టం కూడా రానివ్వని అమ్మా నాన్నలు, ఇంతకన్నా నాకింకేం కావాలి అని అహల్య పొంగిపోయేది. అలా మనోహర్ అహల్య పెళ్లి జరిగి 5 సంవత్సరాలయ్యింది. అహల్యకి కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ ఆడపిల్లలే. పిల్లలు తమ ఇంటి అడుగుపెట్టిన వేళ విశేషం మనోహర్కి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. స్వయంగా ఆ మహాలక్ష్మినే ఈ పాపల రూపంలో మా ఇంటికి వచ్చిందని అంతా చాలా సంతోషించారు. ఇద్దరూ ఉద్యోగంలోకి వెళ్ళాక పిల్లలిద్దరిని చూసుకోవడానికి అటు అమ్మమ్మ తాతయ్య, ఇటు నానమ్మ తాతయ్యలు ఒకే ఇంట్లో ఉన్న సర్దుబాటుతో ఎటువంటి అరమరికలు లేకుండా సంతోషంగా సాగిపోతుంది ఆ కుటుంబం. అలా మరో 5 సంవత్సరాలు గడిచాయి. పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్ళే వయసు రావడంతో స్కూల్లో జాయిన్ చేశారు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న సమయంలో ఉన్నట్టుండి మనోహర్ అస్వస్థకు గురికావడంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు పరీక్షలవి చేసి ఆ తర్వాత 2 రోజులకు వచ్చిన రిపోర్ట్స్లో మనోహర్కి లివర్ క్యాన్సర్ అని తెలిసింది. ఆ విషయం విని కుటుంబ సభ్యులు నమ్మకుండా అదే నిజమని, అది కూడా 3rd స్టేజ్లో ఉందని చెప్పారు. విషయం విన్న అహల్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఎంత డబ్బైనా పర్వాలేదు, నా భర్తకి నయమయ్యేలా ట్రీట్మెంట్ ఇవ్వమని అహల్య డాక్టర్లు వేడుకుంది. మందులతో కొన్నాళ్ళు తప్పితే పూర్తిగా నయం చేయడం కష్టం. మా ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పారు. ఎలాంటి దురలవాట్లు కానీ ఒక్క రోజైనా ఏ చిన్న జ్వరమైనా వచ్చేరుగని మనోహర్కి అంత పెద్ద జబ్బు రావడంతో ఇంటిల్లి పాది భగవంతుని నిందించారు. మందులు వాడిన కొత్తలో కాస్త బాగానే ఉన్నా లోపల జబ్బు మొదలుతున్న కొద్దీ మనోహర్కి నీరసం నిస్సత్తువ ఆవహించాయి. ఆ తర్వాత ఎన్ని మందులు వాడినా, హాస్పిటల్ మార్చినా ఫలితం లేకుండా పోయింది. తనకి క్యాన్సర్ అని తెలిసిన 2 సంవత్సరాలకి మనోహర్ కన్నుమూశాడు. అహల్యది ఏమంత వయసని, పైగా పిల్లలిద్దరు కూడా చిన్నవాళ్ళే అని అటు అత్తగారు మావగారు, అమ్మ నాన్నలు అహల్యని మళ్ళీ పెళ్లి చేసుకొని ఒత్తిడి చేసినా అందుకు అహల్య ఒప్పుకోలేదు. అంతకు ముందులానే పిల్ల బాధ్యత పెద్దవాళ్ళకి అప్పగించి అహల్య తిరిగి ఉద్యోగ భర్తల్లో పడింది. చూస్తుండగానే పిల్లలిద్దరూ హై స్కూల్ చదువు పూర్తి చేసుకున్నారు. ఒక నిమిషం ముందు పుట్టి పెద్దదైన అహల్య పెద్ద కూతురు బిందు డాక్టర్ చదువుకుంటానని, చిన్న కూతురు సింధు ఇంజనీరింగ్ చదువుకుంటానమ్మా అంటే పిల్లలిద్దరికీ తాము కోరుకున్నట్టు చదువులు చెప్పించింది. ఒకవైపు వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే వయసైపోయిన తల్లిదండ్రులకు, అత్తామామలకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ పిల్లలని బాధ్యతగా పెంచి పెద్ద చేసింది అహల్య. పిల్లలిద్దరి చదువులు పూర్తయి ఉద్యోగంలో చేరినాటికే పెద్దవాళ్ళు ఒక్కొక్కరిగా కాలం చేస్తే ఆ బాధ్యత కూడా అహల్య ఒంటరిగా నిర్వర్తించింది. అప్పటికింకా అహల్యకు 7 ఏళ్ల సర్వీస్ ఉండగా
పిల్లలిద్దరికీ పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకుని ఇద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించింది. పెళ్లి తర్వాత బిందు భర్తతో విదేశాలకు వెళ్ళింది. సింధు తన భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటున్నారు. పెళ్ళైన 10 సంవత్సరాలకే భర్త పోతే ఓవైపు పిల్లలు, మరోవైపు అత్తమామలు, అమ్మానాన్నలు కూడా తనకి తోడుగా ఉండటంతో అహల్యకెప్పుడూ తను ఒంటరిదాన్ని అనిపించింది కాదు. పిల్లలిద్దరికీ పెళ్ళై వెళ్ళాక జీవితంలో మొదటిసారిగా అహల్యకి ఏదో వెల్తీగా తోచింది. కానీ ఎప్పటికైనా తనిలా ఒంటరిగా ఉండాల్సిందే కదా! ఆ నిజం తెలుసుకున్న అహల్య తిరిగి తన పనులు చేసుకోవడం ప్రారంభించింది. అలా 2 సంవత్సరాలు గడిచాయి. అమెరికాలో ఉన్న కారణంగా బిందు రాలేకపోయినా సింధు ఉండేది బెంగుళూరులో కావటంలో సెలవులు దొరికినప్పుడొచ్చి తనని చూసి వెళ్తుండేది. అలా అహల్య రోజులాగే ఆ రోజు కూడా కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం భోజన సమయంలో ఎప్పట్లాగే కాలేజీ క్యాంటీన్‌లో భోజనం చేద్దామని వెళ్తే ఎప్పుడూ లేనిది ఆ రోజు క్యాంటీన్ మూసివేసి ఉండడం చూసి, అదేంటి ఎప్పుడు లేనిది క్యాంటీన్ ఈరోజు మూసేస్తుందేంటి? ఒకవేళ శాంత గాని, తన భర్త గాని ఒంట్లో ఏమైనా బాగాలేదేమో అనుకుంది అహల్య. అలా నెల రోజులు గడిచినా క్యాంటీన్ తెరవలేదు. క్లాసెస్ లేనప్పుడు లంచ్ టైంలో అలా రిలాక్సేషన్ కోసం వెళ్ళే క్యాంటీన్ నెల రోజులైనా మూసేసి ఉండడానికి కారణం ఏంటో అని కాలేజీ అటెండర్ అడిగి తెలుసుకుంది. అందుకు అటెండర్ రాజేష్, శాంత భర్త లక్ష్మయ్య గుండెపోటుతో చనిపోయాడమ్మా. అందుకే నెల రోజులుగా క్యాంటీన్ తెరవట్లేదు అని చెప్పాడు. విషయం విని అహల్య బాధపడింది. శాంత లక్ష్మయ్య దంపతులకు పిల్లలు లేరు. పొట్టకూటి కోసం ఏదో చిన్నగా క్యాంటీన్ నడుపుకుంటున్నారు. అలా మరో నెల రోజులు గడిచాక శాంత క్యాంటీన్ని ఖాళీ చేసి వెళ్ళడానికి వచ్చిందని తెలిసి తను తన కొలీగ్స్ శాంతని కలవడానికి వెళ్ళారు. ఆయన నాకింత అన్యాయం చేసి వెళ్తాడని అనుకోలేదమ్మా. ఆయన లేకుండా క్యాంటీన్ నేను నడపలేను. అందుకే ఖాళీ చేయడానికి వచ్చానని చెప్పి శాంత కంటతడి పెట్టుకుంది. వెళ్తూ వెళ్తూ దయచేసి నాకేదైనా పని ఉంటే ఇప్పించండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని కోరింది. అహల్యకి పదే పదే శాంత కంటతడి పెట్టిన తీరే గుర్తొచ్చి బాధగా అనిపించింది. భర్తను కోల్పోయి ఒంటరి వాళ్ళని ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదైనా పని చూపించడమ్మా అని దీనంగా అడిగింది శాంత. చదువుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో పని దొరకడమే కష్టంగా ఉందంటే అలాంటిది శాంతకి ఏ పని చూపించగలం అని ఆలోచిస్తూ అహల్యకు శాంతను తనకి తోడుగా ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎలాగో పనావిడ ఉండనే ఉంది. వంట చేసి పెట్టి నాకు తోడుగా ఉంటుందని ఆ ఆలోచనతో ఆ మరుసటి రోజు శాంత కబురు పెట్టి అందుకు శాంత కూడా ఒప్పుకుంటే అప్పటినుంచి అహల్య ఇంట్లోనే ఉంటుంది. ఏంటమ్మా, టిఫిన్ తిని చేయి కడకుండా ఎటో ఆలోచిస్తున్నారు అన్న శాంత మాటలకు అహల్య ఉలిక్కిపడి, ఇందాక నేను ప్రారంభించే పనేంటో నీకు చెప్తానని కదా శాంత అంది అహల్య. అవును కదా, ఏంటో చెప్పండమ్మా అడిగింది శాంత. పిల్లలు మొన్న పండగొచ్చినప్పుడు నువ్వే చూసావు కదా, బిందు సింధు ఏమన్నారో. మాకు పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళడం కష్టంగా ఉందని నన్ను రమ్మని పిలిచారు. ఒకరి దగ్గరికి వెళ్తే మరొకరి కోపంగా ఉంటుంది. అయినా చదువులు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశాను. అంతకన్నా ఇంకేం చేయగలను? వాళ్ళకి బాధ్యతలు తెలియాలి కదా శాంత. అయినా ఈ కాలంలో డబ్బులు పోస్తే బోలెడు మంది పనివాళ్ళు దొరుకుతున్నారు ఏ పనైనా చేయడానికి. సరే, అదంతా పోనీ మనం రాఘవాపురం వెళ్తున్నాం శాంత అంది అహల్య. రాఘవాపురం అంటే మీ అత్తగారి ఊరు కదమ్మా అడిగింది శాంత. అవును శాంత, అప్పుడెప్పుడో 40 సంవత్సరాల క్రితం 1000 గజాల స్థలంలో పూల మొక్కలకి కూరగాయలు పండించడానికి స్థలం వదిలేసి 300 గజాల్లో ఇల్లు కట్టించారు మా మామగారు. పాతకాలం నాటి ఇల్లు అవడంతో చెక్కు చెదలేదు. అందులో మనలాంటి ఎంతోమంది భర్తను కోల్పోయి ఒంటరి వాళ్ళని స్త్రీల కోసం ఓ ఆశ్రమం ఏర్పాటు చేద్దాం అనుకుంటాను. అందుకు నాకు నీ సహాయం కావాలి శాంత. ఏమంటావు అడిగింది అహల్య. భర్తను కోల్పోయిన ఆడవాళ్ళు, అందులో పిల్లలు లేని వాళ్ళు, ఒకవేళ పిల్లలున్నా వాళ్ళ ఆదరణ కరువైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు చెప్పాలమ్మా. ఒక మంచి పనిలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని ఎవరైనా ఎందుకు కాదంటారు? తప్పకుండా నాకు చేతనైతే సహాయాన్ని అందిస్తాను. కానీ అందుకు బోలెడు డబ్బు ఖర్చవుతుంది కదమ్మా. మరి అంత డబ్బెట్లా అడిగింది శాంత
సందేహంగా పుట్టి నుంచి మెట్టు నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా శాంత, వాటిని పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా ఏంటి? వాటిని ఒక మంచి పని కోసం ఉపయోగించామన్న తృప్తికి మించింది ఇంకేముంటుంది శాంత అని అహాలి అనటంతో అందుకు శాంత చిరునవ్వుతో తన అంగీకారాన్ని వ్యక్తం చేసింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.